ఏదో ఒకటి రాయాలి. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ వార్త రాయిపోతే ఆంధ్రజ్యోతి ఎవడో కొండ అనుకుంటా, లేకపోతే ఇలా కూడు పెట్టారు ఇంట్లో. ఇప్పుడు ఎడాపెడా దోచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడీ. వైసీపీ హయాంలో 1000 కోట్ల అవినీతి. అసలు మీరు ఒక ఇల్లు కట్టలేదని ఒక రోజు రాస్తారు, మళ్ళీ 1000 కోట్ల అవినీతి అని మీరు రాస్తారు. మీరే చూడండి. ఏం రాశారు? మొన్నటిదాకా జగన్ గారి హయాంలో అసలు ఇల్లే కట్టలేదని రాశారు. ఇప్పుడే 1000 కోట్ల అవినీతి అని రాస్తున్నారు. ఇల్లు కడితే అవినీతి జరిగిందా? ఇది ఏడ జరిగింది? 20 నెలలు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఏ గుడ్డిగాడికి ఏమేమి తోమారు? మరి ఏ గుడ్డిగాడికి ఏం తవ్వుతా కూర్చున్నారు? ఏలైతే గుడ్డిగాడికి ఏం కడుగుతా కూర్చున్నారు? ప్రతిరోజు ఇదిగోండి ఇది అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి, వైసీపీ ఏమో జరగకపోయినా జరిగిందని చెప్పి వార్త రాయాలి. ఇలానే నకిలీ మద్యం అన్నారు ఓ రోజు, లేదంటే మొత్తం మద్యం తయారు చేశారన్నారు, తప్పుడు కేసులు పెట్టి ఆడుదాం ఆంధ్రాలో జరిగిందన్నారు, అక్కడ జరిగిందన్నారు, ఇక్కడ జరిగిందన్నారు. ఇది ఏదోండి ఇళ్లలో జరిగిపోయిందంట, భారీ అవినీతి బయటపడిందంట. అవునా? అమ్మో నిజమే. మళ్ళీ కట్టిన 5 లక్షలు ఇల్లే అని ఇంకో పక్క. వైసీపీ దిగిపోయినట్టు కేవలం 5 లక్షల ఇళ్ళని మాత్రమే పూర్తి చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆ ఇళ్ళని నిరుపయోగంగా పడి ఉన్నాయంట. 5 లక్షల ఇల్లు పూర్తి చేస్తే మౌలిక సదుపాయాలు లేవనుకో, అవి చేయాల్సింది ఎవరు? తర్వాత వచ్చింది మీ ప్రభుత్వం కదా. 20 నెలలుగా ఎందుకు చేయాల? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిపోయింది. గృహప్రవేశాలు కూడా అయినాయి. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో అయినాయి. దాదాపు 5-6 లక్షల గృహప్రవేశాలు. 5 లక్షల ఇల్లు కాదు కట్టింది, 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 17,500 జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు. ఏదైతే మొన్న మీరు ఓపెన్ చేశారు కదా 3 లక్షలు ఏదో, అవి కూడా జగన్ గారు కట్టిన ఇల్లు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్ట వార్తలు రాసుకుంటావు? కడుపుకి అన్నం తినమని అందుకనే కదా రాధాకృష్ణ చెప్పిన, తినగడకు మనమేం చేస్తాం? తినకపోతే ఓసారి 2 సార్లు తినమని చెబుతాం, దగ్గరుండి తినిపించలేం కదా.